హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. సాధారణంగా ఎవరికైనా సరే లక్కీ నెంబర్ ఏంటి, అన్లక్కీ నెంబర్ ఏంటో తెలుసుకోవాలి అని చాలా ఆతృతగా ఉంటుంది. అలా తెలుసుకుంటే కూడా మన లైఫ్లో జరగబోయేవి కూడా జరగకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి లక్కీ నెంబర్ ఏంటి, అన్లక్కీ నెంబర్ ఏంటో తెలుసుకోవాలి. అలాగే కొందరితో రిలేషన్షిప్ మనకి ఉంటే కూడా అసలు అచ్చి రాదు. అవన్నీ కూడా ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు. వారితో మాట్లాడి ఏ లక్కీ నెంబర్ మంచిదైతే బాగుంటుందో మనం తెలుసుకుందాం. అది కూడా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, నార్మల్గా మన డేట్ ఆఫ్ బర్త్కి కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని 81లో. అందులో ఎలా తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే భర్త విషయంలో కానివ్వండి, ఇంకా ఏవైనా కూడా 81 కాంబినేషన్స్ ఉంటాయి కదా, దాన్ని ఎలా చూస్ చేసుకోవాలంటారు? చూడండి, ఈ ప్రపంచం మొత్తం మీద 750 కోట్ల జనాభాలో ఎవరు పుట్టినా కూడా టోటల్ 81 కాంబినేషన్లోనే పుడతారండి. ఓకే. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ముందుగా మీరు ఏ కాంబినేషన్లో ఉన్నారో చూసుకోవాలి. టోటల్ 81 కాంబినేషన్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1/1, 1/2, 1/3, 1/4, 1/5, 1/6, 1/7, 1/8, 1/9. ఇలా ఒక నంబర్ని తీసుకుంటే 9 కోడ్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ 2 నంబర్ 2/1 to 2/9 వరకు, మళ్ళీ 3/1 నుంచి 3/9, అలా లాస్ట్ 9 నంబర్ వరకు కూడా తీసుకోవాలి. 9/1, 9/2, 9/3, 9/4, 9/5, 9/6, 9/7, 9/8, 9/9, ఇలా టోటల్ 81 కోడ్స్ ఉంటాయి. అలా మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టారో మీ కోడ్ కనుక మీకు తెలిస్తే ఆ కోడ్ని బట్టి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, మీరు ఏ ప్రొఫెషన్లో రాణిస్తారు, ఈ డ్రైవర్, కండక్టర్ మన లైఫ్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది తెలుసుకోవచ్చు. ఒక డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కనుక మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తే చాలా ఈజీగా చూద్దాం. మనం ఒక టోటల్గా న్యూమరాలజీలో 81 కాంబినేషన్స్ ఉంటాయి. వరల్డ్ వైడ్గా ఎవరు పుట్టినప్పుడు ఈ కాంబినేషన్స్లో పుట్టాల్సిందే. అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లో మనం డ్రైవర్, కండక్టర్ ఎలా చూస్తాం? డ్రైవర్ అంటే బర్త్ నంబర్, కండక్టర్ అంటే డెస్టినీ నంబర్. ముందుగా మనం ఈ డేట్ ఆఫ్ బర్త్ ని చూద్దాం. వీళ్ళు ఏ కోడ్ కాంబినేషన్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ బర్త్ నంబర్ మీరు వచ్చేసి డ్రైవర్ చూడండి. డ్రైవర్ అంటే మీరు ఏ డేట్ లో అయితే పుట్టారో దాన్ని డ్రైవర్ అంటారు. మనకు ఇంకో వర్షన్ లో బర్త్ నంబర్ అంటారు డ్రైవర్. డ్రైవర్ అంటే వీళ్ళ డ్రైవర్ వచ్చేసి 6వ నంబర్ అవుతుంది. 6 అంటే ఏంటి? 1 + 5 6. 1 + 5 = 6. వీళ్ళ డెస్టినీ నంబర్ ఏంటి? డెస్టినీ ఆర్ కండక్టర్ అంటారు దీన్ని. కండక్టర్ నంబర్ అంటే మీ డేట్, మంత్, ఇయర్ అన్ని కూడాలి. మన డేట్ కూడితే ఎంత వస్తుంది? 15 అంటే 6 గా తీసుకోవాలి. 1 + 5 6, మళ్ళీ 7 అలాగే తీసుకోవాలి. ప్లస్ ఇయర్ చూడండి 1984, ఇది ఒక మేల్ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. ఓకే. 1984 అంటే 1 + 9 10 + 8 18 + 22 4 గా తీసుకో. 22 అంటే 4 గా తీసుకోవాలి. అంటే మీరు టోటల్ కౌంట్ చేస్తే 6 + 7 13, 13 + 4 17, 17 అంటే మళ్ళీ 1 + 7 8, మళ్ళీ మీకు 8 అవుతుంది. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వ్యక్తి కోడ్ ఎంత? 8 అవుతుంది. అంటే టోటల్ 81 కాంబినేషన్ లో 6/8 వీళ్ళ కోడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. 6/8 లో వీళ్ళు పుట్టారు. అంటే ఇలాగే మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ని వేసుకుని మీరు ఏ కోడ్ లో పుట్టారో 81 కాంబినేషన్ లో వీళ్ళది 6/8 కోడ్ అండి. ఈ 6/8 కోడ్ లో మీ కోడ్ ని బట్టి మీరు కూడా చూసుకోవచ్చు. కాబట్టి వీళ్ళది 6/8 కోడ్ అవుతుంది. ఇలా టోటల్ 81 కాంబినేషన్స్ ఉంటాయి. అంటే మనకు 1/1 లో పుడితే ఎలా ఉంటుంది, 1/2 లో పుడితే ఎలా ఉంటుంది. దీంట్లో కొన్ని నెగిటివ్ కాంబినేషన్స్ తెలుసుకుంటే చాలండి. నెగిటివ్ కాంబినేషన్ అంటే ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ అయినా 1 అయి ఉండి వాళ్ళ బర్త్ నంబర్ 1, డ్రైవర్ 1గా ఉండి కండక్టర్ 8 కనుక ఉంటే, అంటే మీరు 1, 10, 19, 28వ తేదీలో పుట్టి ఉండి మీ కండక్టర్ అంటే డేట్, మంత్, ఇయర్ పూర్తి వచ్చేదాన్ని కండక్టర్ అంటారు. దాన్ని డెస్టినీ అంటారు. కండక్టర్ కనుక 8 వస్తే చాలా ప్రాబ్లమేటిక్ లైఫ్ ఉంటుంది 81 కాంబినేషన్లో. కాబట్టి 1 నంబర్ సిరీస్లో 1/8 కాంబినేషన్ ఈజ్ వెరీ వెరీ డేంజర్. ఇటువంటి ఉన్న వ్యక్తుల లైఫ్లో చాలా స్ట్రగుల్ అవుతుంటారు. మెయిన్ హెల్త్ విషయాల్లో ఇబ్బంది, మ్యారేజ్ విషయంలో చాలా ఇబ్బంది,
ఫైనాన్షియల్ పరంగా, కెరియర్ పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది 1 నంబర్ సిరీస్లో ఓన్లీ 8 వాళ్ళకు కొంత నెగిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కనుక వీళ్ళ బర్త్ నంబర్ 1, డెస్టినీ నంబర్ 1 అంటే 1లో పుట్టి ఉండి డెస్టినీ కూడా 1 ఉంటుంది అనుకోండి, ఇటువంటి వ్యక్తులు చాలా టాప్ లో ఉంటారండి. 1 and 1 కోడ్ అంటారు, ధీరుభాయ్ అంబానీకి ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు బిజినెస్ మ్యాన్లుగా, సెలబ్రిటీలుగా అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు అఖిలేష్ యాదవ్ కూడా 1 and 1 కోడ్లోనే పుట్టారండి, చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అదే విధంగా మీకు 2 నంబర్ సిరీస్ తీసుకుంటే ఎవరైతే 2, 11, 20, 29లో పుట్టి ఉండి వాళ్ళ డెస్టినీ గనక అంటే డేట్, మంత్, ఇయర్ పూర్తి 8 గనక వస్తే ఇటువంటి వ్యక్తులు కూడా చాలా స్ట్రగలింగ్, లైఫ్ అంతా క్వశ్చన్ మార్కుగా ఉంటుంది. 2 and 8 ఉన్నా, అదే విధంగా 2 and 4 ఉన్నా, ఎందుకంటే గత వీడియోలో మనం చెప్పాము 2కు 8 పడదు, 2కి 4 పడదు, 2కు 9 కూడా పడదు అని. కాబట్టి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, 2, 4 ఉన్నా ప్రమాదమే, డ్రైవర్ కండక్టర్, 2, 9 ఉన్నా ప్రమాదమే, 2, 8 ఉన్నా ప్రమాదమే. అదేవిధంగా 3 నంబర్ సిరీస్ తీసుకుంటే 3, 11, 20, 29 తేదీలలో పుట్టి ఉండి వాళ్ళ డెస్టినీ కండక్టర్ గనక 6వ నంబర్ గనక ఉంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉండే అవకాశాలు ఎక్కువ, చాలా ప్రాబ్లం ఉంటుంది. అదేవిధంగా మనం 4వ నంబర్ సిరీస్ తీసుకుంటే 4వ నంబర్ సిరీస్లో గనక వాళ్ళ డెస్టినీ అంటే డేట్, మంత్, ఇయర్ పుడితే 2 వచ్చినా ప్రమాదమే, 4లో పుట్టిన వాళ్ళకి. అదే విధంగా 9 వచ్చినా ప్రమాదమే, 8 వచ్చినా కూడా ప్రమాదమే. అదే విధంగా 5వ నంబర్ సిరీస్ అండి. 5వ నంబర్ సిరీస్లో 5, 14, 23లో పుట్టి ఉండి వాళ్ళ డెస్టినీ ఏదొచ్చినా అంత ప్రమాదం లేదండి, ఎందుకంటే 5వ నంబర్కి అంత శత్రువులు లేరు, ఏదైనా ఓకే. ఎవరైతే 6, 15, 24లో మీ డ్రైవర్ ఉండి కండక్టర్ కనుక 3 ఉందనుకోండి చాలా ప్రమాదకరమైన జీవితం ఉంటుంది, ఎందుకంటే 2 అపోజిట్ ప్లానెట్స్. అదే విధంగా 6 బర్త్ నంబర్ అయ్యి ఉండి వాళ్ళ కండక్టర్ గనక 9 గనక ఉంటే ఫ్యామిలీ లైఫ్ లో ఇష్యూలు ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా 7 నంబర్లో పుట్టిన వాళ్ళకి శత్రువులు ఎవరు లేరండి, ఏదైనా ఓకే 7 సిరీస్లో. అదే విధంగా 8 సిరీస్ చూడండి, 8, 17, 26 కనుక మీ బర్త్ నంబర్ అయ్యుండి మీ డెస్టినీ అంటే కండక్టర్ కనుక 1 ఉన్నా ప్రమాదమే, 2 ఉన్నా ప్రమాదమే, లైఫ్ అంతా క్వశ్చన్ మార్కుగా ఉంటుంది. అదే విధంగా మీ యొక్క కండక్టర్ 8కి 4 ఉన్నా కూడా చాలా ప్రమాదం. అదే విధంగా 9 నంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 9, 18, 27 అయ్యుండి మీ యొక్క కండక్టర్ అంటే డెస్టినీ కనుక 2 ఉన్నా ప్రమాదమే, 4 ఉన్నా ప్రమాదమే, చాలా చాలా డేంజర్ అండి 9 వాళ్ళకి. కాబట్టి ఇలా టోటల్ 81 కాంబినేషన్లో ఇవి చెప్పినవన్నీ డేంజర్ కాంబినేషన్స్. అయితే ఈ కాంబినేషన్స్ 1 నుంచి 9 వరకు ఏ ప్రొఫెషన్లో సెటిల్ అవుతారో మీ కోడ్ని బట్టి కూడా మీరు చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. మీరు బర్త్ నంబర్ 1లో పుట్టారు అనుకోండి, అంటే 1, 10, 19, 28 అయితే వీళ్ళు ఎనీ ప్రొఫెషన్లో బాగా సక్సెస్ అవుతారండి, ఎందుకంటే వీళ్ళంతా లీడర్స్ కాబట్టి 1 నంబర్ వాళ్ళు. వీళ్ళు ఏ వ్యాపారాలైనా చేయొచ్చు, టాప్ మోస్ట్ సిఇఓలు కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు కానివ్వండి, హోటల్ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇంజనీర్స్, డాక్టర్స్, టాప్ వాళ్ళంతా 1 నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళే. కాబట్టి ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. అదే విధంగా 2 నంబర్ అనుకోండి, మీ బర్త్ నంబర్ కనుక 2, 11, 20, 29 అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా లిక్విడ్ రిలేటెడ్ బిజినెస్ అంటే వాటర్, మిల్క్, డైరీ ప్రొడక్షన్, నేవీ బిజినెస్, ఆయిల్ బిజినెస్ ఇవన్నీ చేయొచ్చు. అదే విధంగా 3 నంబర్ అనుకోండి, 3 అంటే గురువు. ఇటువంటి వాళ్ళు టీచింగ్ ఫీల్డ్, ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్, కౌన్సిలర్గా, తర్వాత కన్సల్టేషన్ బిజినెస్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయొచ్చు. అదేవిధంగా మీ బర్త్ నెంబర్ కనుక 4 అయితే 4, 13, 22, 31 కనుక అయితే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా సేల్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ సెక్టర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ వెరీ సక్సెస్ఫుల్గా రాణించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బర్త్ నెంబర్ 5 ఉంటే 100% బిజినెసే చేయాలి ఇటువంటి వాళ్ళు. 5, 14, 23 ఉంటే ల్యాండ్ బిజినెస్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ బిజినెస్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఫైనాన్స్ ఇటువంటివి చేస్తే చాలా ఎక్సలెంట్. అదేవిధంగా 6వ నంబర్ కనుక డేట్ ఆఫ్ బర్త్ అయ్యండి 6, 15, 24 కనుక ఉంటే ఇటువంటి వాళ్ళు లగ్జరీ అండి. 6 అంటేనే లగ్జరీ. లగ్జరీ, మీడియా, గ్లామర్, రెస్టారెంట్, బార్, లిక్కర్, కెసినో, టెక్స్టైల్ ఇండస్ట్రీ, అదేవిధంగా గవర్నమెంట్ ఇండస్ట్రీ ఇటువంటివన్నీ చేయొచ్చు. బ్యూటీ పార్లర్, సెలూన్, జ్యువెలరీస్, ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా సినిమా, మోడలింగ్, ఫ్యాషన్ డిజైన్ ఇవన్నీ 6లో చేయొచ్చు, 6వ బర్త్ నెంబర్ వాళ్ళు. అదేవిధంగా 7 కనుక ఉంటే అకాల్ సైన్స్ అండి, అంటే జ్యోతిష్యం, న్యూమరాలజీ, వాస్తు, పామిస్ట్రీ, యోగా,
స్పిరిచువలిజం, ఓకే. మంత్రశాస్త్రం, టీచింగ్, రీసెర్చ్, స్కాలర్స్ ఇవంతా 7వ నంబర్ కిందకి వస్తాయి. అదేవిధంగా 8వ నంబర్ సిరీస్లో ఉంటే 8 అంటే జడ్జ్ లా కాబట్టి ఇటువంటి వాళ్ళు లాయర్లుగా, జడ్జిలుగా, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా పొలిటికల్ లీడర్స్, ఎక్కువ మంది పొలిటికల్ లీడర్స్ 8లో పుట్టిన వాళ్ళే. నరేంద్ర మోడీ, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి, మన్మోహన్ సింగ్ వీళ్ళంతా 8లో పుట్టిన వాళ్ళే. కాబట్టి మీ బర్త్ నంబర్ అంటే మీరు ఏ డేట్లో అయితే పుడతారో అది 8 కనుక అయితే ఇటువంటి వాళ్ళు పొలిటికల్గా కానీ, హార్డ్వేర్గా కానీ, షూ కానీ, లెదర్ ఇండస్ట్రీస్ కానీ, ఐరన్ బిజినెస్ కానీ, అదే పెట్రోకెమికల్స్ కానీ ఇవన్నీ చేయొచ్చండి. అదేవిధంగా మీ నంబర్ కనుక 9 అయితే ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్, యూనిఫామ్ జాబ్స్లోకి వెళ్ళొచ్చు, రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ఫైర్తో నడిచే బిజినెస్లు చేయొచ్చు. అలా ఇప్పుడు చెప్పిన 1 to 9 మీ బర్త్ నంబర్కి, డెస్టినీ నంబర్కి ఇదే వస్తుందండి. ఏదైనా ఉదాహరణకు మీరు 3లో పుట్టారనుకోండి, 3లో పుట్టిన వాళ్ళు టీచింగ్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ చేయొచ్చు, రీసెర్చ్కి వెళ్ళొచ్చు, ఐఏఎస్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు. అదేవిధంగా మీ యొక్క దాన్ని డెస్టినీ అంటే డ్రైవర్, మీ కండక్టర్ 7 ఉందనుకోండి, 7 వాళ్ళు కూడా సేమ్. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా టీచింగ్, అకల్ట్, రీసెర్చ్లోకి వెళ్ళొచ్చు. అలా ఏది మీ బర్త్ నెంబర్, ఏది డెస్టినీ నెంబర్ కరెక్ట్గా వేసుకొని చూసుకోగలిగితే మీరు ఏ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు 81 కాంబినేషన్స్ని బట్టి తెలిసిపోతుంది. చూశారు కదా, మీరు ఏ బర్త్డే ఉంటే ఏ లక్కీ నెంబర్, అన్లక్కీ నెంబర్ కలిసి వస్తుంది అనేది ఖచ్చితంగా చాలా బాగా చెప్పారు. అండ్ న్యూట్రల్ నెంబర్స్ కూడా జాగ్రత్తగా చెప్పారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఏ నెంబర్ అయితే లక్కీ, ఏ నెంబర్ అయితే అన్లక్కీ, అండ్ న్యూట్రల్ నెంబర్స్ ఏంటి అని తెలుసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయినా, మ్యారేజ్ అయినా ఏదైనా కూడా మీరు తెలుసుకొని చేస్తే మీ లైఫ్లో ఇంకాస్త సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతారు. కాబట్టి విశ్వాక్ సేన్ గారు చెప్పినట్లుగా అవన్నీ పాటించి తెలుసుకొని ఫ్రెండ్షిప్ అయినా, మ్యారేజ్ అయినా చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.